చేస్తున్నారు. ఆ అభిషేకో తత్ప్రవాహంబు ఆర్తి అది ఉత్తర దిక్కున సముద్రమైంది. నక్షత్రములన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి బంగారు పుష్పాల పూజ అవి మెరుస్తున్నాయి. ఈ మంత్స్ అంతా కూడా వాళ్ళు పెట్టినటువంటి దీపపు కాంతి, మంత్స్ అంతా కూడా ధూపం, వాళ్ళు వేసినటువంటి అగరు ధూపం ఆకాశం అంతా అలుముకుంది. కౌముది వాళ్ళు పెట్టినటువంటి దీపం వెన్నెల, అదే వెన్నెలగా కనపడుతోంది. కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ బ్రహ్మాండమంతా ఒక శివస్వరూపమే అన్నాడు. ఇదిగో అది దర్శనం చేయడమే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. ఇప్పుడు స్ఫటికలింగం దగ్గర పువ్వు పెడితే ఒక రంగులోకి మారుతుంది, పువ్వు తీసేస్తే తెల్లగా అయిపోతుంది. అంటే యథార్థమునకు బ్రహ్మమునందు ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, కానీ ఆయన యందు ఆరోపింపబడింది జగత్. ఇదే శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతం. బంగారం ఉన్నది, బంగారము ఉన్నది కనుక నామరూపాత్మకమైనటువంటి వస్తువులను చేయించుకుంటాం. ఏదో ఒకళ్ళు కుండలాలు చేయించుకుంటారు, ఒకళ్ళు కేయూరములు చేయించుకుంటారు, ఒకళ్ళు గాజులు చేయించుకుంటారు, ఒకళ్ళు ముక్కుకి నాసాభరణం చేయించుకుంటాడు, ఒకడు పాద మంజీరం చేయించుకుంటాడు, ఒకడు ఉంగరం చేయించుకుంటాడు. అన్ని ఆభరణాలు అక్కడ పెట్టిన యథార్థములకు ఆభరణముల రూపంలో ఉన్నదేది బంగారమే. ఆభరణ రూపంలో ఉండకపోయినా దాన్ని కరిగించేసిన బంగారం ఉంటుంది. బంగారం లేకుండా ఆభరణాలు తీసుకురండి, వస్తుందా? రాదు. అసలు సత్యమేది బంగారము, ఆరోపింపబడినదేది నామము రూపము. గొలుసు అదొక ఆకృతి, ఆకృతిగా మారినదేది బంగారమే. బంగారము లేని గొలుసు లేదు, బంగారము లేని మంజీరము లేదు, బంగారము లేని కేయూరము లేదు, బంగారము లేని ఉంగరము లేదు. కానీ ఉంగరము లేని కేయూరము లేని ఆ కుండలము లేనటువంటి బంగారం మాత్రం ఉంటుంది. నామరూపాలు లేకపోయినా బ్రహ్మము ఉన్నది, బ్రహ్మము లేకపోతే జగత్తు కనపడదు. ఈ జగత్ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతున్న జగత్ నామరూపాత్మకంగా దేని మీద ఆరోపింపబడిందంటే బ్రహ్మము మీద ఆరోపింపబడింది తప్ప యథార్థమునకు ఉన్నది బ్రహ్మం ఒక్కటే. దానికే అద్వైత సిద్ధాంతంలో తరచుగా ప్రయోగించేటటువంటి ఉపమానం రజ్జు సర్పభ్రాంతిని చెప్తారు. అక్కడ ఒక తాడు పడుంది, పాము అనుకుంటాడు. పావనుకున్న భయం ఏర్పడిన ఉత్తరక్షణంలో దాని తల కదులుతున్నట్లు, అది పడగ విప్పినట్టు, అది బుస కొడుతున్నట్టు ఇన్ని వస్తాయి. ఒక్కసారి దీపం తీసుకొచ్చి చూశారనుకోండి, అది తాడు అన్న సత్యం అవగతమైందనుకోండి, పాము లేదు, పాము పడగ లేదు, పాము బుస లేదు, పాము వలన భయము లేదు. అన్నీ ఒక్కసారే పోయాయి. ఎప్పుడు పోయాయి? ఒక్క దీపం ఒకటి వస్తే పోయాయి. స్ఫటికలింగానికి యథార్థంగా రంగుందా? ఏ రంగు లేదు. కానీ రంగు ఎందుకు వచ్చింది? మీరు పువ్వు తెచ్చారు కాబట్టి రంగు తెస్తే రంగులోకి మారింది. ఆ పువ్వు తీసేస్తే దాని యథార్థ రూపంలోకి వెళ్ళిపోయింది. అంటే అసలు ఈ జగత్తునంతటినీ ఆవరించి ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని ఎప్పుడైనా మాంసనేత్రంతో చూడాలి అంటే స్ఫటికలింగంగా మాత్రమే సాధ్యం. ఆ స్ఫటికలింగము సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే స్ఫటికలింగ దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎక్కడో జన్మాంతర సుకృతం ఉంటే స్ఫటికలింగాన్ని దర్శనం చేస్తారు. అసలు దేవతలతో మాట్లాడుతూ ఒకానొకప్పుడు ఒక మాట చెప్పారు, దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు, సంస్పృశించుట కంటే అర్చనంబు అధికంబు. అర్చనము కంటే నిరవధిక ఫలితము ఆ అసిత గళు ప్రతిష్ట. ఓ అమరులారా అంటారు. శివలింగం గురించి మాట్లాడుతూ దర్శనము కంటే మేలు అర్చనంబు. ఓ శివలింగం దగ్గరికి వెళ్ళి, అందులో ప్రత్యేకించి స్ఫటికలింగం, అసలు శివలింగాన్ని చూడడం చాలా గొప్ప. శివలింగాన్ని చూడడం కంటే చాలా గొప్పది సంస్పర్శనంబు, ముట్టుకోవడం. అందుకే తనంత తాను అనుగ్రహిస్తాడు కొన్ని క్షేత్రాల్లో. నా రుద్రో రుద్రమర్చయేత్. మహన్యాసంతో రుద్రుడు కానివాడు అసలు రుద్రాభిషేకం చేయడానికి అర్హుడు కాడు, ఏ శాంభవ దీక్ష లాంటి దీక్షలో ఉంటే తప్ప. కానీ భగవంతుడు అనుగ్రహించి శ్రీశైలాది క్షేత్రాలలో జ్యోతిర్లింగంగా ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళి ముట్టుకోగలుగుతున్నాం. ముట్టుకోవడం కోసం ఎందుకు వెళ్ళాలి అంటే, ఆయనని చూడడం అంత గొప్ప అయితే దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు. ఆయనని ముట్టుకోవడం అంత గొప్పది. ముట్టుకోవడం కన్నా గొప్పది అర్చనంబు, ఆయనని అర్చన చేయడం. శివార్చన అంత తేలికగా దొరికేది కాదు. జన్మ జన్మాంతర అదృష్టం ఉంటే
శివార్చన దొరుకుతుంది. అందుకే శాపం విడిచిపెట్టాలి అంటే ఎప్పుడైనా రెండే విషయాలు విడిచిపెడతారు అంటారు పెద్దలు. ఒకటి, నీ ఇంట జిల్లేడు పుట్ట. రెండు, నీ ఇంట శివభక్తి లేకుండుగాక. శివభక్తి లేకపోవడం కోట్ల కోట్ల జన్మల దరిద్రం. ఇంట జిల్లేడు చెట్టు పుట్టడం ఆ ఇల్లు పాడైపోతుందనడానికి గుర్తు. అందుకే ఇంట్లో జిల్లేడు చెట్టు ఉంచరు, బయట జిల్లేడు చెట్టు ఉంటుంది. కాబట్టి శివభక్తి కలగడము అంటే కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప శివభక్తి కలగదు. అందుకే మహానుభావుడు ఆ పోతన గారు అంత భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి వారు కూడా చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అమ్మ అంత కష్టపడి 9 నెలలు మోసి అంత నిత్తురు పోగొట్టుకొని జీవన్మరణ సమస్యను ఎదుర్కొని బిడ్డన్ని కండం వల్ల వచ్చిన ప్రయోజనమే ఉంది. వాడు చేతులారంగ శివుని పూజింపడేని, చేతులారా శివార్చన చేయకపోతే, నోరు నొప్పెట్టేటట్టుగా శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తి గురించి మాట్లాడకపోతే, దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయా సత్యము అన్న 2 విషయముల గురించి మనసులో భావన చెయ్యనప్పుడు కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అలాంటి వాడు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత, అమ్మ ప్రసవంలో బాధపడడం తప్ప అన్నారు. అంటే దాని అర్థం శివార్చనయందు అంత భక్తి ఉండాలి, విష్ణువు యొక్క కీర్తిని ప్రశంసించడంలో అంత సహృదయం ఉండాలి. ఇద్దరి మధ్య భేదమును పాటింపరాదు. అందుకే శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. నేను బ్రతికున్నంత కాలము శివకేశవుల మధ్య భేదమును పాటించినటువంటి స్థితి నాకు కలుగుగాక అని కోరుకున్నారు. అంటే శంకర భగవత్పాదుల కోసమా? శంకరుల కోసం కాదు, మన వంటి వారికి బోధ చేయడం కోసమని శంకర భగవత్పాదులు చెప్పినటువంటి విశేషం. కాబట్టి కేవలము దర్శనమే అంత గొప్పది. శివలింగాన్ని దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు. శివలింగాన్ని ముట్టుకోవడం అంత గొప్పది. శివలింగాన్ని ముట్టుకోవడం కన్నా గొప్పది ఆయనకి అర్చన చేయడం. అర్చన కన్నా చాలా గొప్పది శివలింగ ప్రతిష్ఠ చేయడం. శివలింగ ప్రతిష్ఠ అంత తేలికగా లభ్యం కాదు. అటువంటి శివలింగ ప్రతిష్ఠ చేయడంలోనూ స్ఫటికలింగ ప్రతిష్ఠ ఎక్కడో ఏదో జన్మాంతర సుకృతం ఉంటే తప్ప స్ఫటికలింగ ప్రతిష్ఠ చెయ్యలేరు. అటువంటి స్ఫటికలింగం ఉన్న చోటికి వెళ్ళి దర్శనం చేయడమే అంత గొప్పది. అందుకే జ్యోతిస్ఫాటికలింగ, ఆ స్ఫటికలింగం జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతిర్లింగం అంటే మనం శ్రీకాళహస్తి ఎడతాం, మల్లికార్జున లింగాన్ని చూసి ఇది జ్యోతిర్లింగం అండి అంటాం. ఏమిటి కనపడింది అక్కడ జ్యోతి మీకు? అక్కడ ఏమైనా లింగంలో జ్యోతి కనపడిందా? లింగంలో జ్యోతి ఏం ఉండదు. లింగంలో జ్యోతి లేనప్పుడు దాన్ని జ్యోతిర్లింగం అని ఎలా పిలుస్తారు? ఇంకా కొన్ని చోట్ల శివలింగాల్లో కొన్ని అపురూప విశేషాలు అక్కడక్కడ నేను చూశా. బొట్టు పెట్టకుండానే అసలు బొట్టు పెట్టుకున్న శివలింగాల్లో ఇంత కుంకం బొట్టు ఉన్నట్టుగా ఉంటాయి కొన్ని శివలింగాలు. విజయనగరం కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఓ శివలింగం ఉంది. దానికి హారతి ఇస్తున్నప్పుడు నేను చూసి బొట్టు పెట్టారనుకున్నాను. అంత గుండ్రంగా బొట్టు ఎలా పెట్టారా శివలింగానికి? ఉండదు కదా, ధారాపాత్ర నుంచి నీళ్లు పడుతుంటే అది కరిగిపోవాలి కదా, అంత గుండ్రంగా ఎలా ఉంది అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళని అడిగా, ఏమంటే ఆ శివలింగానికి బొట్టు అలా ఎలా పెట్టారండి? ధారాపాత్రలోంచి నీళ్లు పడుతుంటే బొట్టు చిదిరిపోదా అని అడిగాను. ఆయన అన్నాడు, ఎప్పటిదోనండి ఈ శివలింగం, ఈ శివలింగానికి మేము బొట్టు పెట్టలేదు, దాని లోపలే కుంకుమ వర్ణం అలా బొట్టులా ఉంది అన్నాడు. నేను తెల్లబోయాను. అదో అపురూపమైనటువంటి విశేషం. అలా శ్రీశైలం వెడితే మల్లికార్జున లింగంలో మీకు దీపం ఏమైనా కనపడుతుందా? ఏమీ కనపడదు. అన్ని శివలింగాలు ఎలా ఉంటాయో అది అలాగే ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు దాన్ని జ్యోతిర్లింగం అని ఎందుకు పిలుస్తాం? ఎందుకు పిలవాలి అంటే జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై వేదం చెప్తోంది. ఆయన తనంత తాను ఆవిర్భవించాడు. ఎప్పుడు ఆవిర్భవించాడు అంటే ఆయన మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం అంటాం. అర్ధరాత్రి 12 కటిక చీకటితో కూడుకున్నటువంటి స్థితి. ఆ కటిక చీకటిలో అగ్నిస్తంభంగా పైనుంచి కింద వరకు వచ్చాడు. ఎక్కడ వరకు? ఆ పాతాళ నభస్థలంత, పాతాళం కన్నా కిందకి, ఆ పైన బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పైకి వరకు ఆయన ఒక పెద్ద
పెద్ద జ్యోతిస్తంభం అగ్నిస్తంభంగా వెలిశాడు. ఈ అగ్నిస్తంభంగా వెలిసినటువంటి వాడు కాంతులు విరజిమ్మాడు. ఎంతవరకు కాంతులు విరజిమ్మాడంటే బ్రహ్మాండములన్నీ ఆయన కాంతులలో మెరిసిపోయాయి. అసలు ఆయన ఏది ముట్టుకున్నా అలాగే ఉంటుంది. ఆయన పినాకము అని ధనస్సు పట్టుకుంటాడు, దానికి పాతి జగదిది పినాకం అంటారు. ఆయనది పట్టుకుంటే స్వర్గలోకాన్నంతటినీ కాంతులతో కప్పాడు ఆ ధనస్సు కాంతితోటి. అందుకని దానికి పినాకము అని దేవతలు కీర్తించారు. కాదు, లోకాలన్నిటినీ కాపాడుతుంది కాబట్టి పాతి జగదిది పినాకం. అటువంటి పరమశివుడు జ్యోతిస్వరూపుడై వెలిశాడు. ఎందుకు అర్ధరాత్రి రావాలి? దీపం పగటిపూట ఉంచామనుకోండి, అది చీకటిని పోగొట్టడానికి పనికి రాదు, ఉపచారముగా పనికొస్తుంది. నేను ఏదో ఉదయం లేకపోతే సాయంకాలం 4 నేను సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను అనుకోండి, మొట్టమొదట దీపం పెట్టాలి. ఎందుకు? వెలుతురు లేదా, మరి దీపం పెట్టడం ఎందుకు? దీపం ఎందుకు పెట్టాలి అంటే పంచోపచారాల్లో ఒకటి అయి అది ప్రధానంగా కృతజ్ఞతావిష్కారము. ఈశ్వరా, నాకు కన్నిచ్చావు, కంటికి వెలుతురిచ్చావు, దానివల్ల ఎన్ని వస్తువులు చూస్తున్నాను. నా భార్యని చూస్తున్నాను, బిడ్డల్ని చూస్తున్నాను, గుడిని చూస్తున్నాను, సోదరుల్ని చూస్తున్నాను, దేవాలయాలు చూస్తున్నాను, పక్షుల్ని చూస్తున్నాను, ఇవన్నీ చూసి ఆనందపడుతున్నాను. ఇన్ని సుఖాలు కంటి ద్వారా ఇచ్చావు కాబట్టి కృతజ్ఞతగా నీకు దీపం పెడుతున్నాను. ఆ దీపం కృతజ్ఞత. చీకటి పడ్డ తర్వాత చేతిలో పట్టుకునే దీపం అసలు వస్తువేది, సత్యవస్తువేది తెలుసుకోవడానికి. ఎందుకని? చీకటి అంటే భయము. చీకటి దేనికి ప్రతీక అంటే భయానికి ప్రతీక. బాబాయ్ చీకటి పడిపోయిందండి ఎలా పెడతానంటాడు. చీకటి పడితే ఎలా పెడతానండి అంటే భయం. ఎందుకు చీకట్లో భయం? చీకటి యందు వస్తువు యొక్క సత్యమైన స్థితి ఎరుకలోకి రాదు. అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో మెత్తడిది తొక్కాడు అనుకోండి, అంతే, ప్రాణం పోయినట్టు ఉంటుంది, ఏ పావును తొక్కేశాను అని. అదే పగటిపూట వెడుతున్నాడు అనుకోండి, ఏదో ఎక్కడదో ఓ మెత్తటిది ఓ అరటి దూట లాంటిది అక్కడ పడిపోయింది, కుళ్ళిపోయి, దాని మీద కాలేశాడు, అరటి దూట తొక్కాను అనుకుని వెళ్ళిపోతాడు. రాత్రి అయితే అసలు ఆ వస్తువు ఏమిటో తెలియదు, దొంగో తెలియదు, తాడో తెలియదు, పామో తెలియదు, స్తంభమో తెలియదు, దాక్కున్న శత్రువో తెలియదు, ఎవరో తెలియదు కాబట్టి భయం. భయం ఎందుకుంటుందంటే సత్యము తెలియకపోవడం చేత. సత్యము తెలిస్తే భయం లేదు. ఆ నిర్భయ స్థితి దేనివల్ల వస్తుంది? శివలింగము యొక్క స్ఫాటిక శక్తి చేత వస్తుంది. స్ఫటికలింగం దగ్గరికి వెడితే అది జ్యోతిర్లింగం. ఆ జ్యోతి చీకటిని పోగొట్టి సత్యాన్ని ఎరుకలోకి తెచ్చినట్టు స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తే అసలు ఉన్నది బ్రహ్మం ఒక్కటే, మిగిలినవన్నీ ఆరోపింపబడ్డాయి. కాబట్టి ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే, భయం లేదు, నిర్భయ స్థితి. అద్వైతానుభూతి అంటారు, అద్వితీయానుభూతి. అద్వితీయం అంటే రెండవది లేదు, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే అంతటా వ్యాపించి ఉన్నది అన్న స్థితి రాగానే ఇక రెండవది ఏదీ లేదన్నప్పుడు భయం ఉండడానికి అవకాశం ఎక్కడుంటుంది? కాబట్టి జ్ఞానం ఇవ్వగలిగినది ఏది అంటే శివలింగ స్వరూపం. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అలాగే ఏదో శ్రియమిచ్చేత్ హుతాశన, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఎవరి వలన ఏ వస్తున్నాయో శాస్త్రం చెప్పింది. ఆరోగ్యం కావాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి. జ్ఞానము కావాలి, పరమశివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. ఎందుచేత? జ్ఞానమే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము లేని మోక్షము కలగదు. కాబట్టి అటువంటి జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరు? శంకరుడు. ఆ శంకరుడు జ్యోతిర్లింగంగా ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆవిర్భవిస్తుంది. అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది జ్యోతిర్లింగము అంటే చీకట్లను పోగొట్టగలిగినది. ఇది 84 లక్షల జీవరాశులలో జ్ఞానమునకు సంబంధించినటువంటి ఆర్తి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండదు. అసలు కర్మాధికారం లేదు, శాస్త్ర పరిశీలనం లేదు, గురువుగారి పాదములు పట్టుకోవడం అన్నది లేదు. కానీ ఒక్క మనుష్యుడు మాత్రం తరించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనుష్యుడికి జ్ఞానం కలగాలి అంటే శివభక్తి అనేటటువంటిది ఉండి తీరాలి. అది ఉంటే తప్ప జ్ఞానము కలిగేటటువంటి అవకాశము లేనే లేదు. అందుకే శివభక్తి అంత ప్రధానమైన విషయముగా శాస్త్రములలో చెప్పబడింది. అటువంటి శివుడు స్ఫటికలింగంగా ఉంటాడు, అటువంటి శివుడు జ్యోతిర్లింగమై ఉంటాడు. అందుకే ఈ జ్యోతిస్వరూపం అనేటటువంటిది తత్వతః శివకేశవుల యందు ఇద్దరి యందు ప్రకాశిస్తుంది. అందుకే మీరు చూడండి, శ్రావణమాసం కృష్ణపక్షం అర్ధరాత్రి 12 గంటలకి అష్టమి నాడు, అందులో కృష్ణపక్షంలో అష్టమి అంటే మధ్యతిథి, అందులో అర్ధరాత్రి 12 గంటల వర్షాకాలం నల్లమబ్బులు కిందకి దిగుతాయి, కటిక చీకటి. అటువంటి కటిక చీకట్లో అర్ధరాత్రి 12 గంటల వేళ కృష్ణావతారం వచ్చింది.
జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ కౌస్తుభ విలాస్ కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది బుబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. అర్ధరాత్రి 12 గంటలకి శంఖచక్ర కథా పద్మములతో పీతాంబరధారి అయి మహానుభావుడు ఆవిర్భవించాడు. కృష్ణం వందే జగద్గురుం. ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతనిచ్చి జగదాచార్యుడై వైదికమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టి మనందరినీ ఉద్ధరించడం కోసమని ఆవిర్భవించినటువంటి జ్యోతిస్వరూపుడు కనుక, ఆయన గురుస్వరూపం కనుక, కాంతిస్వరూపుడు కనుక అర్ధరాత్రి వేళ దీపం యొక్క అవసరం. సంసారం అనేటటువంటి కటిక చీకట్లో పడిపోయి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. జనన మరణ చక్రమునందు పడి తిరుగుతూ సంసార భ్రమణ పరితాపమును పొంది అది గట్టెక్కడానికి మార్గమేదో తెలియక పరిభ్రమిస్తున్నటువంటి జీవుల్ని ఉద్ధరించడానికి అర్ధరాత్రి 12 గంటల కంటే ఆ సంసారమునందు తిరగడం అనేటటువంటి అజ్ఞానము నుండి విడుదల చేసి ఉద్ధరించడానికి ఏ విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో ప్రబోధం చెయ్యడానికి అర్ధరాత్రి వచ్చింది కృష్ణావతారం. ఆ శ్రావణ మాసం నుంచి 6 మాసాలు లెక్కెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికే కృష్ణపక్ష చతుర్దశి. అందుకే మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ రాత్రి చతుర్దశి పరివ్యాప్తమై ఉండాలి. చతుర్దశి నాటి అర్ధరాత్రి 12 గంటలకి మళ్ళీ శివలింగ ఆవిర్భావం. అక్కడ 6 నెలల క్రితం కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం అర్ధరాత్రి. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలల తర్వాత అర్ధరాత్రి శివలింగ ఆవిర్భావం. రెండూ జ్యోతిస్వరూపాలే. రెండూ లోకానికి జ్ఞానప్రబోధం చేయడానికి వచ్చినవి. అది జ్యోతిర్లింగము అనేటటువంటి మాటకు అర్థం. అందుకే లోకంలో అసలు లింగార్చన చేయనటువంటి వాళ్ళు, లింగ దర్శనము చేయనటువంటి వాళ్ళు, లింగమును పూజించినటువంటి వాళ్ళు, శివాలయానికి వెళ్ళనటువంటి వాళ్ళు, శివుడికి నమస్కరించినటువంటి వాళ్ళు, శివనామము పలకనటువంటి వాళ్ళు ఉండరు. ఎందుచేత అంటే శివ అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశం సంస్కృత భాషకి నిఘంటువు కాదు, సాధికారిక వ్యాఖ్యాన గ్రంథం. అమరకోశం అంటే అమరము అంటే సంస్కృత భాషకి సంబంధించిన కోశం అనుకుంటారు, కాదు.